తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో తన కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. ఈ నిర్ణయంపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. పేగుబంధం కంటే పార్టీని నమ్ముకున్న లక్షలాది మంది కార్యకర్తలకే కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారని ఆమె అన్నారు. కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని, పార్టీ కంటే ఎవరు ఎక్కువ కాదని కేసీఆర్ మరోసారి నిరూపించారని సత్యవతి పేర్కొన్నారు. కేసీఆర్ గారిని లేకుంటే హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని, కేటీఆర్ గారిని లేకపోతే పార్టీని మరి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే మరి పార్టీ ఇన్ని లక్షల మంది అభిమానించే పార్టీ, ఇన్ని కోట్ల మంది ఆదరించి నిలబెట్టిన పార్టీ, అటువంటి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే అసలు నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే పరిస్థితి ఈరోజు ప్రజలు ఆలోచించే, కార్యకర్తలు ఆలోచించే పరిస్థితి వచ్చింది అని అంటే దీనికి తను మాత్రమే బాధ్యురాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప నిర్ణయం కన్న బిడ్డైన తన గుండెల మీద ఆడుకొని మరి తను నడక నేర్పిన బిడ్డ, తను అన్నీ నేర్పి ఇక్కడ వరకు నడిపించి తన బిడ్డ చాలా గొప్పగా ఉండాలని మనసులో ఎంత ఉన్నా ఇవాళ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అంటే పార్టీ ముందు కార్యకర్తల కంటే ఏది ఎక్కువ కాదు, బిడ్డ కాదు, కుటుంబం కాదు, నా పేగు బంధం కంటే నా పార్టీ బంధం, నా పార్టీతో నాతో కలిసి అడుగులేసిన కార్యకర్తలే ముఖ్యం, ప్రజలే ముఖ్యమనే కేసీఆర్ గారు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి వారిని ఆ నిర్ణయాన్ని నిజంగా చాలా ఇది హర్షించేదగ్గ విషయంగా మరి తెలియజేసుకుంటూ, ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్న నాయకుడు అలాంటి శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేశపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ధుడు ఉంగ శ్రీరాముల్ని అదే గ్రామానికి చెందిన అంబాల తులసిరావు అతి దారుణంగా హతమార్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తులసిరావు ఇటీవల అనారోగ్యానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. దీనికి కారణంగా కుటుంబ సభ్యులు పలు మంత్రగాళ్ల వద్దకు వెళ్లి ఆరా తీశారు. వారిలో ఒకరు మీ గ్రామంలో ఉన్న వ్యక్తి చేతబడి చేశాడని చెప్పినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తుడైన శ్రీరాములపై అనుమానం పెరిగి మూఢనమ్మకంతో రాళ్లతో తలపై కొట్టి హత్య చేసినట్టు స్పష్టం చేశారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు. రాత్రి 7 గంటలకి రెయ్యం దోసరని బోలుపద్దరి నుంచి సంతబొమ్మల మండలము 17 గంటలకు వచ్చారు మా ఊరు రాగానే ఆ అంబల తులసిరావుకి దెయ్యం పట్టేస్తున్నది. ఆ దెయ్యం పట్టడం వల్ల ఆ దోసరు అన్నాడు అతని సిల్లం గెట్టారు అన్నాడు. సిల్లం గెట్టేసిన దోసరు వెళ్ళిపోండు 9 గంటలకి వెళ్ళిపోగానే ఈ యొక్క ఆ అంబల తులసిరావు, సారిపల్లి రాజకుమారు, నెక్స్ట్ అంబల చంద్రయ్య, అంబల రాశి, బుడ్డ లక్ష్మీకాంత, బుడ్డ తేజేశ్వరరావు వీళ్ళందరూ వచ్చి మా ఇంటి మీద మా తాత దాడి చేసి చంపేశారు. ఇంకా రెయ్యం దోసరే మెయిన్ ఇందులో ఉన్నాయి. ఇంకా ఈ మొత్తానికి కథ నడిపింది కోనర్ సూర్యనారాయణ, అంబల భీమారావు, దాసుడిది మన బోలుపద్ర సంతబొమ్మ. ఆలోచింది ఒక వ్యక్తిని రాళ్ళతో కొడిసి చంపేశారనగానే ఇక్కడ మన కాశీపుట్టు పోలీస్ స్టేషన్లో కేశపురం విలేజ్లో ఇది ఇన్సిడెంట్ జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 80 ఏళ్ళ ముంగు రాములు అనే వ్యక్తికి చిల్లంగా ఉంది. చిల్లంగతోనే నాకు 10 రోజులు దెయ్యాలు పడుతున్నాయి, ఆ దెయ్యాలు వదిలిపోలేదు అనేసి తులసి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఎవరైతే ఆయన ఏం చేశారంటే ఆయన ఆ కుటుంబ సభ్యులు మొత్తం ఒక 8 మంది ఇంటి మీద దాడి చేసి ఇంట్లో పడుకున్న మన వంగరాములు డిసీజులు ఎవరుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు.